పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆడ మగ మధ్య జరిగే తంతు ఇది. అయితే గత కొద్ది కాలంగా వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. స్వలింగ వివాహాలు పెరుగుతున్నాయి. సమాజంలో వీటికి ఆమోదం లేకపోయినా సరే కొందరు మాత్రం ధైర్యం చేసి మరీ ఇలాంటి బంధంలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ఇదే తరహాకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కోడలిపై మనసు పారేసుకున్న అత్త ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా భర్తను వదిలేసి మరీ వచ్చింది. ఆ తర్వాత కోడల్ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్త, ఫోటోలు వైరల్గా మారాయి. బీహార్ గోపాల్గంజ్లోని కుచాయికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికి వివాహమైంది. భర్తతో కలిసి ఉంటుంది. వారి కాపురం సజావుగా సాగుతుందని భావిస్తుండగా అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్త తన మేనకోడలిపై మనసు పడింది. ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పింది. ఇక గత 3 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఈ అత్తాకోడళ్ల ప్రేమను అంగీకరించలేదు. కానీ ఎలాగైనా సరే కలిసి జీవించాలని భావించిన అత్తాకోడళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కోడలి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఇక ఆ అత్త కూడా భర్తను, కుటుంబాన్ని వదిలేసి మేనకోడలి కోసం వచ్చేసింది. వీరిద్దరూ కుటుంబ సభ్యులు. బంధువులను కాదని ఇంట్లో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ససాముసాలోని దుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న అత్తాకోడళ్లు వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. ఆ తర్వాత అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేశారు. పెళ్లి బంధంలోకి ప్రవేశించారు. ఇక ప్రాణాలు పోయే వరకు తాము ఇద్దరం కలిసే ఉంటామని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా విడిపోమని కొత్త జంట ప్రమాణం చేశారు. ఇక ఈ అత్తాకోడళ్ల పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.